హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. మీకు శ్రావణ మాసం కోసం మీకు న్యూ కలెక్షన్ అరైవ్ అయిందండి. మొత్తం రష్యన్ సిల్క్ విత్ కంచి బోర్డర్స్, మల్బరీ ఫ్యాన్సీ కంచి బోర్డర్స్, జూట్ కంచి బోర్డర్స్ అలా డిఫరెంట్గా వచ్చిందండి. అంటే అమ్మవార్లకి పెట్టడానికి అలా కట్టడానికి కానీ అలా పట్టు అంచు బోర్డర్ ఉంటే బాగుంటుంది కదా. కంచి బోర్డర్స్ వచ్చాయండి అవైలబిలిటీలో మీకు ఫ్యాన్సీ శారీస్. ఓకేనా అండి. ఫస్ట్ వన్ వచ్చి మీకు సీ గ్రీన్కి వైలెట్ కాంబినేషన్, లావెండర్ అండి. వైలెట్కి తక్కువ, లావెండర్ కొంచెం ఎక్కువ, అలా మీడియం షేడ్ అనమాట. మధ్యలో మిక్స్ ఇగోండి. క్లాత్ చూడండి అసలు ఎంత బాగుందో, మీకు క్లారిటీగా కనిపిస్తుందండి. పీకాక్ బుట్టి వచ్చింది. బార్డర్ మీకు అన్ని కంచి బార్డర్స్ అండి ఇవి. ఇది ఫస్ట్ వన్ వచ్చి మల్బరీ ఫ్యాన్సీ. ఇది బ్లౌజ్ పీకాక్తో. ఇదిగోండి, ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. ఇప్పుడు కనిపించేది ఎగ్జాక్ట్ కలర్. యాక్చువల్గా ఇంకా మీకు అవుట్ సైడ్ ఇంకా చాలా బాగుందండి వీడియోలో కన్నా కూడా. ఇది మీకు రామా గ్రీన్ అలా బ్లూ షేడ్ కనిపిస్తుంది, కానీ సీ గ్రీన్ అండి, చాలా బాగుంది కాంబినేషన్. మీకు సీ గ్రీన్ షేడ్ కూడా చూపిస్తే ఇదిగోండి ఇట్లా. ఇది సీ గ్రీన్ అనమాట. సీ గ్రీన్కి లావెండర్ చాలా బాగుందండి కాంబినేషన్. ఇది చిన్న బార్డర్ వచ్చింది. మీకు చిన్న బార్డర్స్ పెద్ద బార్డర్స్ అన్నీ ఉన్నాయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కలర్ కనిపించినప్పుడు ఇది కరెక్ట్ కలర్ అండి, ఇది రాంగ్ ఉందండి అని మీకు చెప్తాను అనమాట. జూమ్ అవుట్ జూమ్ ఇన్లో ఫోన్ మీకు బుట్టి చూపించడానికి జూమ్ చేసినప్పుడు అలా కలర్స్ మారిపోతాయి. సో నేను కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి అని చెప్తాను. అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. ఆల్రెడీ అందరూ లైట్ కలర్స్ తీసి ఇంత డల్ ఉందండి అట్లా అడుగుతున్నారు. కాదండి, వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు తెలుస్తుంది ఎక్కడ కరెక్ట్ కలర్ చెప్తున్నాను నేను. ఓకేనా అండి. ఈరోజు మనం ఫ్యాన్సీ శారీస్ చూద్దాము. మల్బరీ ఫ్యాన్సీ, రష్యన్ ఫ్యాన్సీ అండ్ జూట్ విత్ కంచి బోర్డర్స్తో అండి. ఆషాఢ మాసం మీకు శ్రావణం మాసం కోసం అమ్మవారి కోసం అన్ని న్యూ కలెక్షన్ అండి మొత్తం. ఇదిగోండి ఫస్ట్ ఇది చిన్న బార్డర్, అంటే 3-4 అంగుళాల బార్డర్ అలా ఉంటుందండి. సేమ్ ఫస్ట్ వన్ వచ్చి సీ గ్రీన్కి వైలెట్. నెక్స్ట్ వన్ ఇదిగోండి, ఇది కంచి బోర్డర్ పెద్ద సైజ్ వచ్చింది, మీకు బిగ్ సైజ్ 2 బోర్డర్స్ వచ్చిందండి. ఇందులో పైన పీకాక్ లైన్, కింద మీకు హార్స్ అండ్ ఎలిఫెంట్తో లైన్ వచ్చింది. 2 బోర్డర్స్ వచ్చిందనమాట. కంచి బోర్డర్ చాలా బాగుందండి. చూడండి, అది గ్యాప్ బార్డర్ టైప్లో చాలా బాగుంది. పీచ్ కలర్, ఆలివ్ గ్రీన్కి పీచ్ కలర్ బార్డర్. మీకు ఇందులో పెద్ద బార్డర్స్లో బయట మీకు 600కి 700కి 1000 రూపాయలకి అలా వచ్చేస్తున్నాయండి. అవి ప్యూర్ కంచి బోర్డర్స్ కాదండి. షైన్ మీకు తెలిసిపోద్ది అసలు, వీడియోలో చూడగానే కూడా అర్థమవుతుంది. ఇదిగోండి ఫ్యాన్సీ శారీ మీకు కనిపిస్తుంది చూడండి. ఇది బ్లౌజ్ మీకు సీక్వెన్స్ వర్క్ వచ్చింది దీనికి. ఇందాక మీకు సేమ్ శారీది వచ్చింది, ఇది సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వచ్చింది పీచ్ కలర్తో. పైన ఇదిగోండి చిన్న బార్డర్ వస్తుంది, కింద వన్ సైడ్ మీకు బిగ్ బార్డర్ వచ్చింది. ఆలివ్ గ్రేకి పీచ్ కలర్ అండి, చాలా బాగుంది కాంబినేషన్. రేర్ డైయింగ్లో కొత్త కలర్స్ వస్తాయి కదండి, అందులో ఇది ఒకటి అనమాట. కొత్త కొత్త కలర్స్ వస్తాయి. ఇది పళ్ళు ఎల్లోలు రెడ్లు అలానే కాకుండా ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్. ఆలివ్ గ్రేకి పీచ్ కలర్. ఇది బిగ్ బార్డర్ అండి, కంచి బార్డర్. ఇవి మంచి కంచి బార్డర్స్ బాగుంటాయండి. ఇదిగోండి మీకు జాన మీద కూడా ఇంకా 3-4 అంగుళాల బార్డర్ ఎక్స్ట్రా ఉందన్నమాట, అలా ఉంటుంది. టూ సైడ్స్ అనమాట. నెక్స్ట్ వన్ సేమ్ బార్డర్ అండి, ఇది కూడా హార్స్ ఎలిఫెంట్తో వచ్చింది. 2 బార్డర్స్, పైన మీకు పీకాక్ బార్డర్ లైన్ స్ట్రైట్. ఇది లావెండర్కి ఒక్క కలర్, ముక్కు పొడుము కలర్ అంటాం కదా, ఆ కాంబినేషన్ అండి. ముక్కు పొడుము కలర్, బ్రౌన్ కలర్, ఒక్క కలర్ అలా ఆ కాంబినేషన్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇప్పుడు మీకు కనిపించేది. లావెండర్కి బ్రౌన్ కలర్, ఒక్క కలర్ అట్లా. సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి ఈ బ్లౌజ్కి కూడా. బుటీ వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. లావెండర్ అని కాదు, అలానే వైలెట్ కాదు, మీడియం షేడ్ అనమాట. చాలా బాగుంది కాంబినేషన్. రేర్ కదండి, కొత్త కలర్ కాంబినేషన్స్ కదా. నెక్స్ట్ వన్ ఇదిగోండి, ఇది కూడా సేమ్ బార్డర్, కంచి బార్డర్. పైన పీకాక్ లైన్, కింద మీకు ఎలిఫెంట్ అండ్ హార్స్. ప్యారెట్ గ్రీన్ అండి, ఇది చిలకాకు పచ్చ అంటాం కదా, ప్యారెట్ గ్రీన్. మీకు బాడీ వచ్చి ఇదిగోండి ఆలివ్ గ్రీన్. ఇది ఆలివ్ గ్రీన్కి చిలకాకు పచ్చ అండి, ఎగ్జాక్ట్ కనిపిస్తుంది మీకు. చిలకాకు పచ్చ కూడా కరెక్ట్ అదే కలర్ ఉంటుందండి. సీక్వెన్స్ వర్క్ వచ్చింది బ్లౌజు. ఇదే కాంబినేషన్. మీకు శారీ మీకు వీడియోలో 1-2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. 95% కరెక్ట్ కలర్స్ చూపిస్తున్నానండి వీడియోలో. 1-2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదండి. పిక్స్ అయితే కలర్ డార్క్ పడిపోద్దండి, పిక్స్ కుదరదు. ఓకేనా అండి. ఓన్లీ వీడియోలను చూసి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇంకా బిగ్ బార్డర్ అండి, పీకాక్ ఎలిఫెంట్ అలా వస్తుంది. ఒక లైన్ పీకాక్, ఒక లైన్ ఎలిఫెంట్, ఒక అట్లా నిలువు స్ట్రైట్ లైన్లో వచ్చిందనమాట. పైన ఇట్లా బార్డర్ వస్తుంది మొత్తం మాలో. ఐ మీన్ మీకు మోకాళ్ళ వరకు వస్తుంది, పెద్ద బార్డర్ వస్తుంది అనమాట. మంచి హైట్ ఉన్న వాళ్ళకైతే భలే ఉంటుందండి.
బిగ్ బోర్డర్ వస్తుంది. బిస్కెట్ కలర్కి లైట్ ఉల్లిపొట్టు సపోటా కలర్ కాంబినేషన్ అండి ఇది. ఇదిగోండి బిస్కెట్ కలర్, ఇది జూట్ అండి. ఇదిగోండి జూట్ మెటీరియల్ తెలుస్తుంది చూడండి, ఇది జూట్ అనమాట. జూట్కి కంచి బార్డర్ కూడా మారింది, మీరు చెక్ చేసుకోండి. పైన మీకు కడి బ్లాక్ ప్రింట్, చిన్ని బుట్టి ప్రింట్ వచ్చింది, బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది. బిస్కెట్ కలర్కి సపోటా ఉల్లిపొట్టు కలర్ అండి. ఇలా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏపీ తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు వీడియోలో 95% కరెక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయండి. 1-2 సార్లు వీడియోని చెక్ చేసుకొని బుక్ చేసుకోండి, ఓకేనండి. అసలు బార్డర్ చూడండి, మీకు ఇక్కడ మీకు తెలిసిపోతున్నాయండి. ఇంత జూమ్ చేసి ఇలా చూపించేటప్పుడు మీకు క్వాలిటీ తెలుస్తుంది, బార్డర్ షైన్ తెలుస్తుంది. మీకు 1000 రూపాయలకి 1500 దొరికే, 1000 రూపాయలకి 800-700 దొరికే శారీస్కి మెటీరియల్ చాలా తేడా ఉంటుంది. ఇది జూట్లో మీకు బుట్టి, సెల్ఫ్ బుట్టి వచ్చిందండి. పీకాక్తో అలా ఎలిఫెంట్తో సెల్ఫ్ బుట్టి వచ్చింది. అంతకుముందు వరకు మీకు ప్లెయిన్ జూట్ వచ్చింది, దీనిలో మీకు సెల్ఫ్ బుట్టి కూడా వచ్చిందండి. బాడీలో చాలా బాగుంది. ఇదిగోండి ఇలా లైన్స్ వచ్చి సెల్ఫ్ బుట్టి వచ్చింది అన్నమాట. చాలా చాలా బాగుంది. రెడ్కి ఆలివ్ గ్రే అండి, కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మెరూన్కి రెడ్ కూడా కాదు, మెరూనిష్ రెడ్. నెక్స్ట్ ఎలిఫెంట్ బార్డర్. ఇందాక పెద్ద బార్డర్ కదా, ఇది కొంచెం చిన్న బార్డర్ అనమాట. చూడండి ఎలిఫెంట్ బార్డర్ ఎంత బాగుందో, షైన్ అసలు. లైట్ ఒక్క కలర్కి డార్క్ సపోటా కలర్ అండి. ముక్కుపురం కలర్, లైట్ ఒక్క కలర్ అంటాం కదా, ఆ కాంబినేషన్కి పీచ్ కలర్లోనే డార్క్ లేదా ఉల్లిపొట్టు కలర్స్, దానిలో డార్క్ వచ్చింది, అలా ఉందన్నమాట షేడ్. కొత్తటి కాంబినేషన్, డిఫరెంట్ అండి. చూడండి లైట్ అండ్ డార్క్ లాగా ఎంత బాగుందో అసలు. నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్. ఇందాక మీకు బిగ్ బార్డర్లో ప్యారెట్ గ్రీన్ చూపించాను, ఇది స్మాల్ బార్డర్. పైన మీకు మెంతి కాంబినేషన్ అండి. ఇది మల్బరీ ఫ్యాన్సీ. ఇందాక జూట్ చూసాం కదా, మెరూనిష్ రెడ్ అనేది, ఇది మల్బరీ ఫ్యాన్సీ. బ్లౌజ్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చి బుట్టి వస్తుంది. మెంతి, లైట్ పెసర్ గ్రీన్ ఆర్ మెంతి కాంబినేషన్కి ప్యారెట్ గ్రీన్ అండి. కావాలని అడుగుతున్నారండి చిన్న బార్డర్స్ కూడా బాగా. నెక్స్ట్ పీకాక్ డిజైన్, సపోటాను ఉల్లిపొట్టు కలర్ అంటాం కదా, ఆ బార్డర్ వచ్చింది మీకు. పీకాక్లు పైన బాడీ మొత్తం బిస్కెట్ అండి, లైట్ మెంతి అండ్ బిస్కెట్ ఆ షేడ్ ఉంటుందన్నమాట. ఇది మొత్తం మల్బరీ ఫ్యాన్సీ. ఇప్పుడు మనం చూసేది కూడా మల్బరీ ఫ్యాన్సీ. మెటీరియల్ చూడండి అర్థమవుతుందండి. బిస్కెట్కి సపోటా కలర్ చాలా బాగుంది, చాలా చాలా బాగుందండి. ప్రతిదీ కూడా ఎవర్ గ్రీన్ అండి. ప్రతిదీ కూడా వేరే వేరే కలర్ కాంబినేషన్స్, అంటే మీకు డైయింగ్లో కదా డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నమాట. చాలా చాలా బాగున్నాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు కరెక్ట్ కలర్స్ చూపిస్తున్నాను. వీడియోలో 1-2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదండి. సీ గ్రీన్కి లైట్ ఉల్లిపొట్టు సపోటా కలర్ అన్నాం కదా, అదండి సీ గ్రీన్కి. ఆ బార్డర్ చూడండి ఒక్కసారి, కంచి పట్టు చీరల బార్డర్ టైప్లో వచ్చిందండి. ఈ కటింగ్లు ఇలా ఇదంతా రోలింగ్ వల్ల అనమాట, ఇదంతా రోలింగ్. అసలు చూడండి ఎంత షైన్, బార్డర్ కూడా ఎంత బాగుందో. నైస్గా లైట్ సపోటా కలర్ అండి ఇది. సీ గ్రీన్, బ్లూ కాదు, సీ గ్రీన్కి సపోటా కలర్. ఇది బ్లౌజ్. శారీ వచ్చి 560 ఉంటుందండి. బ్లౌజ్ వచ్చి మీకు 95 శారీ పన్నాతో వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా మల్బరీ ఫ్యాన్సీ. ఓవరాల్ లుక్ వైలెట్, అటు వైలెట్ కాదు, అలానే లావెండర్ కాదండి, మీడియం షేడ్ అనమాట. ఇది కూడా చూడండి అసలు కంచి పట్టు బోర్డర్స్ ఉన్నట్టే ఉన్నాయండి. శారీ మాత్రం ఎంత బాగుంది చూడండి అసలు. పైన మీకు బర్డ్స్, పీకాక్ కూడా కాదండి, పుట్టి. ఇది బ్లౌజ్, సీక్వెన్స్ వర్క్తో బ్లౌజ్. ఇలా ఉంటుంది ఓవరాల్. చూడండి ఎంత బాగుంది, సింగిల్ కలర్ అండి. ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. ఇప్పుడు మేబీ శ్రావణ మాసం అమ్మవారికి కట్టడానికి కానీ ఉపయోగపడపోయినా ఈ రెడ్ అండ్
ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అండి. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్. మనం కొనేటి పెట్టుకున్న మనకైనా ఉంటుంది. ఎక్కువ దొరకట్లేదండి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇది 2 మంచి కాంబినేషన్స్ వచ్చాయి. పైన ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్కి చిన్న హ్యాండ్కి చిన్న బార్డర్ వస్తుందండి. బ్లౌజ్కి అది చిన్న బార్డర్ వస్తుంది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి అసలు. నెక్స్ట్ వన్ పెసర గ్రీన్కి బ్లూ, పీకాక్ అండ్ ఎలిఫెంట్ అనుకుంటారు. ఎంత బాగుందో చూడండి. పీకాక్ పొర విప్పి ఇదిగోండి శారీ ఇలా ఉంటుందండి. మల్బరీ ఫ్యాన్సీ ఇలా ఉంటుంది. పీకాక్ పొర విప్పినట్టు వచ్చింది. బ్లూకి పెసర గ్రీన్ కాంబినేషన్. బ్లౌజ్కి కూడా అలా హ్యాండ్కి బార్డర్ వచ్చింది. మిగతా శారీ మొత్తం క్రాస్ లైన్స్ బుట్టి వచ్చింది. చాలా బాగుందండి. అసలు ఇంత చిన్న బోర్డర్స్ కావాలని అడుగుతున్నారు, దొరకట్లేదండి అసలు. చాలా బాగుంది. చిన్న బోర్డర్స్ కావాలి, ఈ పెద్ద బోర్డర్స్ తక్కువలో వస్తాయి అలా అడుగుతారనమాట కొంతమంది. కావాలి అని షార్ట్ ఉన్న వాళ్ళు కానీ అట్లా, అందుకని చిన్న బోర్డర్స్ కూడా వచ్చాయి. పెసర గ్రీన్కి బ్లూ కాంబినేషన్ అండి. ఇందులో త్రీ పీసెస్ వరకు ఉన్నాయి అవైలబిలిటీ. మీకు కావాల్సింది బుక్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ. నెక్స్ట్ వన్ గ్రీన్ కాంబినేషన్, పీకాక్ డిజైన్ వచ్చింది. మీకు హాఫ్ శారీ అండి. అంటే కుర్చీల వరకు మెంతి కలర్ వస్తుంది. కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి అవుట్ సైడ్ స్లేట్ ఈ బ్లాక్ కలర్ వస్తుంది. బ్లాక్ కాదు, స్లేట్ కలర్, పలక రంగు. సగం ఒక చీర ఉంటుందండి. అంటే కట్చింగ్ దగ్గర స్టార్టింగ్ నుంచి ఆ గ్రీన్ ఉంటుంది. కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి స్లేట్ కలర్ వచ్చేస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ అదే వచ్చిందండి. శారీలోది చాలా బాగుంది చూడండి. ఇది లంగావని స్టైల్ అనుకోవచ్చు, లేదా హాఫ్ శారీ. అసలు బార్డర్ చూడండి, కంచి బార్డర్స్ అసలు ఎంత బాగున్నాయో, మెరుస్తున్నాయండి షైన్గా. ఆలివ్ గ్రీన్ అండి, పైన మెరూన్ కాంబినేషన్, మెరూన్కి ఆలివ్ గ్రీన్ కాంబినేషన్. ఇది ఇలా మీకు గోల్డ్ జెరీ లైన్స్ వచ్చాయండి. శారీ మొత్తం సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుందండి క్లాత్. ఇలా లైన్స్ మీకు గోల్డ్ జెరీ లైన్స్ వచ్చాయి శారీ మొత్తం కూడా. కింద బార్డర్ అండి. ఇదిగోండి అక్కడ ఎల్లోగా అట్లా బ్లాక్గా అలా కనిపిస్తుంది ఏంటి అని అడుగుతున్నారు. అది డైయింగ్ సెక్షన్ అండి. ఫ్యాబ్రిక్ అలాగే వస్తుంది. డైయింగ్ ఫ్యాబ్రిక్ ముంచినప్పుడు కలర్లో అలాగే వస్తూ ఉంటాయండి. అవి మిస్ప్రింట్స్, డ్యామేజెస్ కాదు. పళ్ళు రష్యన్ సిల్క్ అండి దీని పేరు. మీకు గోల్డ్ జెరీ లైన్స్ వస్తుంది. బార్డర్ ఆలివ్ గ్రీన్, మెరూన్కి ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. అసలు షైన్ కానీ కింద బార్డర్ కానీ ఎంత బాగుందండి. నెక్స్ట్ వన్ బిస్కెట్కి బ్రౌన్ కలర్, అదే బ్రిక్ ఆరెంజ్ అంటాం కదా, బ్రౌన్. అది చాలా బాగుందండి. బ్రౌన్ బిస్కెట్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుంది. వీడియోలో నేను కాస్ట్ చెప్పట్లేదండి. నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. నా దగ్గర సేల్కి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి. సో వీడియోలో కాస్ట్ చెప్పట్లేదనమాట. నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి. నెక్స్ట్ లావెండర్, దీనికి బ్లౌజ్ మీకు జూట్ వచ్చింది, వేరే బార్డర్ వచ్చిందన్నమాట డిఫరెంట్గా. అసలు చూడండి లైన్స్ కానీ అది కానీ క్లాత్ కూడా మీకు క్వాలిటీ తెలుస్తుంది. చూడండి ఇది పళ్ళు, గోల్డ్ జెరీ లైన్స్ ఆర్ సిల్వర్ లైన్స్, కొన్ని గోల్డ్ జెరీ లైన్స్,
శారీ మొత్తం లైన్స్ వచ్చి కింద బార్డర్ చూడండి, కంచి బార్డర్ శారీస్ లాగా ఎంత బాగుందో. ఇది ఫ్యాన్సీ శారీస్ అండి, రష్యన్ సిల్క్. ఇందాకటి వరకు మనం మల్బరీ చూసాం, రష్యన్. నెక్స్ట్ జూట్ చూద్దాం. నెక్స్ట్ వన్ పీచ్ కలర్ అండి, కనకాంబరం కలర్ అంటాం కదా, అది అనమాట పీచ్ కలర్. అసలు ఎంత బాగుందంటే శారీ, అంత లుక్ అండి అసలు. పీచ్లో కూడా, కనకాంబరంలో కూడా ఇది ఒక షేడ్ అనమాట. చాలా చాలా బాగుంది. సేమ్ బార్డర్, సేమ్ లైన్స్, సేమ్ బ్లౌజ్. కలర్స్ వేర్ అంతే, లావెండర్ అండ్ గ్రీన్ అండ్ పీచ్ కలర్, అలా కలర్స్ వేర్ అంతే. చాలా చాలా బాగుందండి శారీ మాత్రం. నెక్స్ట్ రెడ్కి కూడా మీకు సేమ్ ప్యాటర్న్ అనమాట. లైన్స్ వస్తాయి బ్లౌజ్. చూడండి ఎంత బాగుందో, రెడ్ సీక్వెన్స్ వర్క్ వచ్చి చాలా చాలా బాగుంది కదా. పళ్ళు. నెక్స్ట్ మెంతి కాంబినేషన్. ఇది ఒక టైప్ ఆఫ్ బార్డర్ అనమాట. ఇది కూడా రష్యన్ సిల్క్ లాంటిదేనండి. మీకు మోడల్ బాగుంటుంది. ఇది సాఫ్ట్ ఉంటుంది అనమాట శారీ. ఇదిగోండి ఇట్లా హిల్ కొండలు వచ్చింది, అదంతా సాఫ్ట్ ఉంటుంది. అసలు బర్గా ఉండదు. అంటే శారీ కట్టుకుంటే ఫాలింగ్ లాగా అలా వండుకుంటే చక్కగా, అలానే ఫాలింగ్ ఉండదు, అలానే నిలబడదు, మీడియంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మెంతి కాంబినేషన్ మొత్తం చాలా చాలా బాగుంది. చిన్న బార్డర్ 2 సైడ్స్ వచ్చింది. పళ్ళు. ఇది ఓవరాల్ లుక్ శారీ. చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ ఇవి జూట్ అండి. ఇదిగోండి బార్డర్ జూట్ తెలుస్తుంది చూడండి. జూట్ చిన్నగా ఇదిగోండి పైపింగ్ లాగా గోల్డ్ జరీ లైన్ వచ్చింది చూడండి, ఒక పైపింగ్ లాగా బద్ది. మొత్తం శారీ మొత్తం చిన్నగా పైపింగ్ లాగా గోల్డ్ జరీ వస్తుంది. ఇదిగోండి మ్యాంగో డిజైన్. ఇది జూట్, ఇది 3 మ్యాంగోస్ డిజైన్ అనమాట. జూట్ శారీ. నెక్స్ట్ గ్రే అండ్ మెరూన్ అండి, జూట్ శారీ అనమాట. ఇది కూడా గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్. ఇది మ్యాంగో డిజైన్ వచ్చింది. చాలా చాలా బాగుందండి. మంచి గ్రే కూడా, లైట్ గ్రేకి మంచి మెరూన్ వచ్చింది. చాలా బాగుందండి. ఇది 1 సైడ్ బార్డర్, మీకు 1 సైడ్ ఉంటుంది ఈ బార్డర్. నెక్స్ట్ మెరూన్. ఇందాక రెడ్ షేడ్తో ఉన్న మెరూన్ అనమాట. ఇది బ్లాక్ స్నఫ్ షేడ్తో ఉన్న మెరూన్. ఇదిగోండి కింద బంచెస్ టైప్లో వచ్చి, ఇదిగోండి జూట్ మెటీరియల్ చూడండి ఎంత బాగుందో. బాడీ మొత్తం ఆలివ్ గ్రీన్ అనమాట. ఇలా వస్తుంది బుట్టి. శారీ మొత్తం ఇలా వస్తుంది. ఇవి జూట్ శారీస్ అండి ఇప్పుడు మనం చూసేవి. జూట్కి కంచి బార్డర్స్ ఉన్నాయి, ప్లెయిన్ బార్డర్స్ లేకుండా ప్లెయిన్ కూడా ఉన్నాయండి. అవంతా మీకు క్లాత్ వేరియేషన్ కూడా ఉంటుంది బార్డర్ని బట్టి కూడా. ఇది 1 సైడ్ ఆలివ్ గ్రీన్కి డార్క్ మెరూన్. నెక్స్ట్ గ్రీన్ అండ్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ టైప్లో మీకు కింద రామా గ్రీన్ అంటారండి, సీ గ్రీన్ అనమాట. కింద సీ గ్రీన్ బోర్డర్, పైన లక్స్ గ్రీన్లో ఒక షేడ్. ఇది చిలకాకు పచ్చలో లైట్ అండి. ఇది నేను ఎలా చెప్పాలో కూడా కొన్ని కలర్స్ తెలియట్లేదండి. డైయింగ్లో కొత్త కొత్త కలర్స్ అన్నీ వస్తాయి, కొన్ని చెప్పాలన్నా ఇబ్బంది. ప్యారెట్ కాంబినేషను, ఇలా సిల్క్, రామా గ్రీన్, సీ గ్రీన్, అలా 3 మ్యాంగోస్ డిజైన్ వచ్చి అసలు గ్రీన్ చూడండి ఎంత ఎవరిగ్రీన్ అసలు. మీకు ఆ పైన మళ్ళీ డిజైన్కి వేసారు. బార్డర్స్ కూడా చాలా బాగుంది. పైన చిన్న బుట్టి అనమాట. చాలా బాగుంది. లక్స్ గ్రీన్లో లైట్. నెక్స్ట్ వన్ మనం ఇవి డ్రెస్ మెటీరియల్స్ కూడా చేసామండి. ఈ మోడలు ఆరెంజ్కి లావెండర్ చాలా బాగుంది. మీకు షిబోరి వస్తుంది పైన బాడీలో. ఒక్క నిమిషం, బార్డర్ వచ్చి ఇలా బుట్టి వస్తుంది, సీక్వెన్స్ బ్లౌజ్. పైన బాడీ అంతా మీకు షిబోరి వస్తుంది. ఇది ఎల్లో కాదండి, ఆరెంజ్. మీకు ఎల్లో షేడ్ కనిపిస్తుంది అనుకుంటా
ఫోన్లో. ఇది ఆరెంజ్ అండి, ఆరెంజ్కి వైలెట్ కాంబినేషన్, నాట్ ఎల్లో, ఆరెంజ్కి వైలెట్ లావెండర్, అది మజంతా షేడ్ మిక్సింగ్ కూడా ఉందండి. లావెండర్ అండ్ మజంతా మిక్సింగ్ షేడ్ ఉందన్నమాట. డైయింగ్ కదా, కొన్ని మిక్స్ కలర్స్ ఉంటాయి కదా, కొత్త కలర్స్ వస్తాయి అనమాట, బాగుంటుంది. ఆరెంజ్కి షిబోరి కాంబినేషన్ అండ్ లావెండర్ ఇది పళ్ళు ప్లెయిన్ వస్తుంది. సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్, పైన షిబోరి చూడండి ఎంత బాగుంది. శారీ బార్డర్ కూడా కంచి బార్డర్ ఎంత డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకేనండి, వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో స్కిప్ చేయకుండా నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి. సో దానికోసం అనమాట. కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కలెక్షన్ కూడా చూసి లాస్ట్ వరకు కామెంట్ పెట్టండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కింద వాట్సాప్లో టైటిల్ నెంబర్ ఉంది, నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనండి, మీ ఆదరణ చాలా బాగుంది. ముందు కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఉంటుంది అని కోరుకుంటున్నాను. ఏపీ తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ అండ్ షిప్పింగ్ ఛార్జ్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.